వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చపాతీ, పూరి, పరాటా దేనికైనా సరే అద్భుతంగా సెట్ అయ్యే కుర్మాని చేసి చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్‌గా కుక్కర్‌లో చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు చపాతీల కంటే ఈ కుర్మానే ఎక్కువ తినేస్తారండి. అంత రుచిగా ఉంటుందనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. ఈ కుర్మా జేసుకోవడానికి నేనిక్కడ ఈ సైజులో ఉన్నది బంగాళాదుంప ఒకటి తీసుకున్నాను. కొద్దిగా పెద్దగానే ఉంది బంగాళాదుంప. అలాగే ఒక క్యారెట్, 10 లేదా 15 దాకా బీన్స్ తీసుకున్నాను. ఫ్రోజన్ గ్రీన్ పీస్ వచ్చేసి ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నానండి. ఫ్రోజన్‌వే గాకుండా మీరు మామూలు గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చనమాట. ఇలా తీసుకున్న వీటిల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. బంగాళాదుంప మటుకు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. మనకి రంగు మారకుండా ఉంటాయి ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల. వీటిలతో పాటు మీరు కావాలంటే కాలీఫ్లవర్ గూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వెజిటబుల్స్‌ని పక్కన పెట్టుకోండి. అలాగే వీటిలతో పాటు నేను ఒక గుప్పెడు మీల్ మేకర్ గూడా తీసుకున్నానండి. ఇవి మీ ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా తీసుకున్న మీల్ మేకర్‌లో వేడి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. నేనిక్కడ చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే మీడియం సైజులో ఉన్నవి పెద్ద సైజ్ మీల్ మేకర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడేం జేస్తారంటే, ఇలా మిక్సీ జార్ తీసుకొని, దీంట్లో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజులో ఉన్న ఒక టమాటాను గూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, దీంట్లోనే అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, ఇవి 3 కలిపి నేనిక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని, దీంట్లో 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా కాగిన తర్వాత, దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలుకలు, అనాస పువ్వు ఒకటి, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లేదా బిర్యానీ పువ్వు, బండ పువ్వు అని గూడా అంటారండి దీన్ని. లైట్‌గా కొద్దిగా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా వేయించేసి దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి గూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది గదా! నీళ్ళని గట్టిగా పిండేసి ఆ మీల్ మేకర్‌ని వేసుకొని వేయించుకోండి. ఇలా మీల్ మేకర్‌ని ఆయిల్‌లో వేయించుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బావుంటాయండి. ఒక 2 నిమిషాలు అలా వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు మీల్ మేకరు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా ఉన్నది వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ ముక్కలన్నింటినీ వేసుకొని, దీంట్లోనే కొద్దిగా పుదీనా వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, ఈ వెజిటబుల్స్ ముక్కలన్నింటిని ఒక 2, 3 నిమిషాలు వేయించుకోండి. ఆయిల్‌లో ఇవి కూడా కొద్దిగా వేగితే బావుంటాయన్నమాట. నేనిక్కడ గ్రీన్ పీస్ వేయలేదండి. ఎందుకంటే అవి ఫ్రోజన్‌వి కాబట్టి ఆల్రెడీ ఉడుకుంటాయి. లాస్ట్‌లో వేసుకుంటాను. ఒకవేళ మీరు పచ్చివి తీసుకునే పనైతే ఈ బీన్స్, క్యారెట్ ముక్కల్లోనే వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు గూడా లైట్‌గా వేగాయండి. అంటే ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసుకొని, దీన్ని గూడా ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. మనం టమాటా, ఉల్లిపాయ పచ్చిదే వేసాం గాబట్టి కొద్దిగా వేగాలండి. మామూలుగా కుర్మాకి అంటే పెరుగు వేసుకుంటారు. నేనిక్కడ పెరుగు వేయడం లేదండి. పెరుగు ప్లేస్‌లో ఒక టమాటా వేసుకున్నాను. మీకు టమాటా వద్దు అనుకుంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు పెరుగు వేసుకోండి. కానీ పెరుగుతో వేరే టేస్టొస్తుంది. టమాటాతో వేరే టేస్టొస్తుందండి. ఒకసారి నేను చెప్పినట్లు టమాటాతో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి నేను ఒక 2, 3 నిమిషాలు వేయించాను. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 ½ టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని, దీంట్లోనే ఈ గ్రీన్ పీస్‌ని గూడా వేసుకొని, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేనిక్కడ కారం 1 ½ టీ స్పూన్ వేశాను గదా! నార్మల్‌గా కారం తినే వాళ్ళకి సరిపోతుంది. కొద్దిగా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి. మీకు ఈ గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉండాలి అనుకుంటే 1 ½ గ్లాస్ నీళ్లు పోసుకోండి. లేదు నేను చేసినట్లు కావాలి అంటే 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే కసూరి మేతి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ కుక్కర్‌కి మూత పెట్టేసి ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిందాకా అలా వదిలేయండి. ఇప్పుడు చూడండి 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గరిటెతోటి
ఈ బంగాళాదుంప ముక్కలున్నాయి గదా! వీటిల్ని కొన్ని లైట్‌గా ఇలా ప్రెస్ చేయండి. బాగా మెదిగిపోతాయి. కూరనేది చిక్కబడుతుందనమాట మీకు. టేస్ట్ కూడా బావుంటుంది. బంగాళాదుంప ముక్కల్ని కొన్ని, మరి అన్నీ గాదు. కొన్ని ముక్కల్ని ఈ విధంగా నలుపుకోండి. ఇలా మీకు వేడి మీద కొద్దిగా పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా! ఆరేటప్పటికి చిక్కబడిపోతుందండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువ పల్చగా ఉంది కూర అనుకుంటే, మళ్ళీ స్టవ్ ఆన్ జేసి ఇంకొద్ది సేపు ఉడికించుకోండి సరిపోతుంది. లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా చపాతీలో తినండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది మీరు పూరీలో గూడా తినొచ్చండి. పూరీలోకి గూడా చాలా బావుంటుంది. అలాగే వెజ్ బిర్యానీలోకి గూడా బావుంటుంది. నేను మీకు చూపిస్తూ చేశాను గాబట్టి, మీకు ఎక్కువ టైం అనిపించినట్లు ఉంటుందండి. కానీ చేసుకుంటే చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి అద్దిరిపోతుంది. చపాతీ కంటే గూడా కూరనే ఎక్కువ తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.